తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి మళ్లీ భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమలేశుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు క్యూ కాంప్లెక్స్ బయట శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న భక్తులకు 6 గంటల సమయం, సర్వదర్శనం టికెట్లున్న భక్తులకు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. రోజువారీగా సగటున 75,000 మంది భక్తులకు శ్రీ శ్రీనివాసుడి దర్శనం లభిస్తుండగా భక్తుల ద్వారా టీటీడీకి రోజుకి సగటున 4 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. మంగళవారం దాదాపు 81,000 మందికి శ్రీవారి దర్శనం లభించగా హుండీల ద్వారా 4,86 లక్షల రూపాయల ఆదాయం లభించింది. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నందున గురు శుక్రవారాల్లో కూడా ఇదే స్థాయిలో దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల మంజూరును పరిపాలనా పరమైన కారణాల వల్ల రద్దు చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD టోకెన్లు ఇస్తుండేవారు. వారం మధ్యలో కూడా తిరుమల కిటకిటలాడుతుండడం, స్వామివారికి గురువారం ప్రత్యేక సేవలు కూడా ఉండటంతో భక్తులను నియంత్రించే చర్యల్లో భాగంగా గురువారం దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీని రద్దు చేశారు.